కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 27 టీఎంసీలకు చేరుకుంది. వానాకాలం సీజన్ మొదలై 2 నెలలవుతున్నా ఇప్పటిదాకా వరద రాలేదు. ఇప్పుడు తొలిసారిగా 50,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండటంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 68,000 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ సీజన్లో ఇదే అతిపెద్ద వరద అని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు. ప్రస్తుత నీటి మట్టం ఇప్పటికీ నిరాశాజనకంగా ఉంది. ఆగస్టు చివరి వారం కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ జలాశయంలో నీటి నిల్వలు, వరద ప్రవాహానికి సంబంధించిన మరింత సమాచారం బాలకుమార్ అందిస్తారు. తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇప్పుడిప్పుడే వరద మొదలైంది. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నప్పటికీ నిరాశజనకంగానే నీటి మట్టం ప్రస్తుతానికి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. కృష్ణా బేసిన్లో నీటి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోగా గోదావరి బేసిన్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు. ప్రస్తుతం మాత్రం ఇప్పుడిప్పుడే మహారాష్ట్ర నుంచి వరద మొదలైంది. అది కూడా 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని ఎస్ఆర్ఎస్పీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గైక్వాడ్ ప్రాజెక్టు మహారాష్ట్రలోని అతిపెద్ద ప్రాజెక్టు. ఆ గైక్వాడ్ ప్రాజెక్టు 85% నిండింది. ఇక విష్ణుపురి ప్రాజెక్టు నుంచి మాత్రం కిందికి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడ నుంచి దాదాపుగా 50,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీరామ్ సాగర్కి వచ్చి చేరుతుంది. ఇక శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా గత 3 రోజులుగా కురిసిన వర్షాలతో మరో 10,000 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 68,000 క్యూసెక్కుల వరద వస్తుంది. ఇదే సేమ్ వరద రాత్రి వరకు కూడా కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1072 అడుగులకు చేరుకుంది. ఇక 80 టీఎంసీల పూర్తి నీటి సామర్థ్యం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు. కానీ ఇప్పటికీ 27 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రాజెక్టు గత సంవత్సరం ఇప్పటికే ప్రాజెక్టు నిండు కుండల తలపించింది. కానీ ప్రస్తుతం మాత్రం గత కొద్ది రోజులుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పూర్తి స్థాయిలో వరద నీరు రాక ఇంకా ప్రాజెక్టు నిరాశాజనకంగానే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆగస్టు సెంటిమెంటు గత కొన్ని ఏళ్లుగా ఉంది. ఆగస్టు సెంటిమెంటు ఆగస్టు నెలలోనే ప్రాజెక్టు నిండి దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితి గత కొన్నేళ్లుగా కొనసాగుతుంది. అయితే ఈసారి కూడా ఆగస్టు చివరి కానీ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రాజెక్టు నిండుకుంటుంది అనేది మాత్రం అధికారులు ఇప్పటికైతే అంచనాలు వేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతానికి మాత్రం 28 టీఎంసీలు మాత్రమే ఉండడంతో నీటి ఖరారు మాత్రం ఇంకా నీటిని ఖరారు చేయలేదు. ఆయకట్టు లక్ష్యాన్ని ఖరారు చేయలేదు. ఆయకట్టు లక్ష్యం ఖరారు చేయాలనేది ఇక్కడ రైతుల డిమాండ్గా ఉంది. అయితే కొద్ది రోజులుగా 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతుల్లో అయితే ఒక సంతృప్తి వ్యక్తమవుతుంది. 3 రోజులు కురిసిన వర్షాలు రైతులకు ఊపిరి పోశాయని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర వరదలపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మహారాష్ట్రలో ఈ నెలలోనే బాబ్లీ ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ అక్కడ నుంచి ప్రాజెక్టులు నిండుకోక అక్కడి నుంచి కూడా స్వల్ప వరదనే వస్తుంది. ఇక 2 రోజులుగా వరద మొదలైంది. మహారాష్ట్ర నుంచి వరద మొదలైంది. విష్ణుపురి నుంచి మాత్రం ప్రస్తుతం వరద వస్తుంది. విష్ణుపురి బాబ్లీ ప్రాజెక్టుల నుంచి శ్రీరామ్ సాగర్కు వరద పోటెత్తుతుంది. దాదాపుగా 65,000 క్యూసెక్కులు ప్రస్తుతానికి వస్తుంది. అయితే ఇదే వరద మరో 24 గంటల పాటు కొనసాగుతుంది అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నిజామాబాద్ జిల్లా కావచ్చు, శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ ఒక భారీ వరద కావచ్చు వర్షాలు కురిస్తే మాత్రం ప్రాజెక్టుకు మళ్ళీ జలకళ సంతరించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఇప్పటికైతే నిరాశాజనకంగానే ఉంది. మరో 2 నెలల కాలం ఉంది. ప్రాజెక్టుకు ఎప్పటికీ ఆగస్టు సెంటిమెంట్ ఉంటుంది. ఇక సెప్టెంబర్లో పూర్తి స్థాయిలో నిండుకుంటుంది అనేది మాత్రం అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నిరాశాజనకంగా ఉన్న ఇప్పుడిప్పుడు వస్తున్న వరదతో మాత్రం రైతన్నల్లో సంతోషం వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి.